ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. పర్టికులర్లీ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ లాట్స్ మోర్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఉన్నప్పుడు ఒక యాక్టర్గా నిలదొక్కుకోవడం అనేది ఎంత కష్టం మీకు? అంటే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే లక్ కూడా కొంచెం ఫేవర్ చేయాలి బ్రో. అట్ ద సేమ్ టైం ఎంత చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారన్న బయట చాలా మంది. కానీ అదే ఆ లక్ ఫేవర్ చేయాలి, కొంచెం చేసినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. అంతే, ఇంకా ప్రాణం పెట్టాలి ఆ ప్రాజెక్ట్ మీద. కొంచెం పెడితే ఆబ్వియస్లీ మీరు హార్డ్ వర్క్ చేస్తే అది అక్కడ ఉండే ఒక డైరెక్టరే కాదు, సెట్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఆబ్వియస్లీ చేస్తున్నాం కాబట్టి ఎలా ఎలా వర్క్ చేస్తున్నాడు సెట్లో, ఎలా ఉన్నారు మీ. ఇఫ్ యు ఆర్ సిన్సియర్ టు యువర్ వర్క్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్. అంతే, ఓకే. నేను అది నమ్ముతాను బాగా. కాకపోతే మరి మీరు మీ 100% ఇచ్చి 100% 200% ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆరంభం కూడా కొంచెం డిలే రిలీజ్ అయింది. అది కూడా చాలా అంటే థియేటర్కల్గా కొంచెం ఇప్పుడు ఇది కూడా అలా కొంచెం డిలే అయ్యి, లేదంటే ఎప్పుడు వస్తుందో లేదో అన్న క్లారిటీ లేక. సో ఆ వెయిటింగ్ చేయడం అనేది అని లేదు, ఆ పర్సెవరెన్స్ అనేది చాలా క్రూషియల్ ఆ టైంలో. సో అది అలవాటు అయిపోయిందా? బాగా అలవాటు అయిపోయింది, కరెక్ట్ చెప్పారు, అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా ఆ పేషెన్స్, వెయిటింగ్, అదే మెయిన్ అలవాటు అవ్వాలి. ఆ పేషెన్స్ అలవాటు అవ్వకపోతే ఈ ఫీల్డ్లో ఉండడమే కష్టం యాక్చువల్లీ.